నమస్తే అందరికీ రోజు మనం దహి వడ చేయబోతున్నాం. దహి వడ అంటారు, కొన్ని ప్రాంతాల్లో పెరుగు వడ అంటారు, పెరుగు ఆవడం అంటారు. మరి మీ ప్రాంతంలో దీన్ని ఏమని పిలుస్తారో నాకు కమెంట్ చేయండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి ఇందులో ఆవాలు, జీలకర్ర, పచ్చనపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇందులో మీకు కావాలంటే పచ్చిమిర్చి తురుగు, అల్లం తురుగు వేసుకోండి. నేనైతే పచ్చిమిర్చి తురుగు వేసాను, అల్లం తురుగు అయితే వేయలేదు. కొంచెం పసుపు కూడా వేసుకోండి. వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా నేను చూపించిన విధంగా మజ్జిగను అయితే చిలికిచ్చేలా పక్కన పెట్టుకోండి. ఈ విధంగా పెరుగు కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఒక దాంట్లో నీళ్ళు, అందులో కొంచెం ఉప్పు, కొంచెం పెరుగు వేసి కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇడ్లీ పిండి ఎలా రుబ్బుతామో అలాగా ఓవర్ నైట్ నానబెట్టిన మినప్పప్పుని రుబ్బి గారెల కింద వేసుకోవాలి. నేను చూపించిన విధంగా నేనైతే డైరెక్ట్ హ్యాండ్తోనే వేసేస్తాను. ఏం లేదు, కొంచెం వాటర్ చేయి తడుపుకొని ముద్ద నేను చూపించినట్టుగా పట్టుకొని మధ్యలో హోల్ పెట్టి వేడివేడి కాగుతున్న ఆయిల్లో వేయడమే. హై ఫ్లేమ్లో ఇవి బాగా ఫ్రై అవనివ్వండి. ఇవనేవి బాగా కలర్ అయితే ఏం రావక్కర్లేదు, నార్మల్ కలర్ వస్తే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయినాయి కదా, మొత్తం అన్నీ వేసుకోండి. మీకు అదే పెనంకి ఎన్ని సరిపోతే అని వేసుకోండి. ఇలాగ బాగా 2 సైడ్స్ ఫ్రై చేసుకోండి. ఇలా వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. దహి వడ తినడం వల్ల మనకి బాడీ కూడా చలవ చేస్తుంది. వేడైపోయినప్పుడు ఎక్కువగా తినాలి. చూడండి, ఫైనల్గా మన వడ అయితే రెడీ అయిపోయింది. కలర్ చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. మరి మీలో ఎంతమందికి దహి వడ అంటే ఇష్టమో నాకు కమెంట్ చేయండి. నేను చూపించిన విధంగా ఒక్కసారి మీరు మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఇప్పుడు ఇవి తీసిన వెంటనే మనం ముందుగా వాటర్ పక్కన పెట్టుకున్నాం కదా, ఈ వాటర్లో అయితే వేయండి. వేసి ఒక 4 మినిట్స్ వరకు ఉంచండి. ఉంచి వీటిని తీసేసి పెరుగులో వేయడమే. ఇలా చేయడం వల్ల పెరుగులో అనేది ఈ వడ అనేది పెరుగు అనేది బాగా పీల్చుకుంటుంది. లేదంటే మీరు డైరెక్ట్గా పెరుగులో వేసేస్తే ఈ వడ అనేది అస్సలు పీల్చుకోదు. మీరు వాటర్లో వేసిన తర్వాత వీటిల్లోంచి వాటర్ అనేది పిండొద్దు. ఇప్పుడు మళ్ళీ మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి. నేను సెకండ్ బాయ్ కూడా వేస్తున్నాను. ఇగోండి, నేను చూపించిన విధంగా పట్టుకొని ముందుగా మనం కలబెట్టుకున్న పెరుగులో వేసుకోండి. ఈ పెరుగులో ఉప్పు అన్నీ సరిపోయినాయి లేవో చూసుకొని అప్పుడు ఈ వడ అయితే ఇందులో వేసేసుకోండి. ఫైనల్గా మన దహి వడ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే నేను చెప్పడం కాదు, ఒకసారి మీరే ట్రై చేయండి. మీ ఇంట్లో అంత బాగుంది టేస్ట్. ఫైనల్గా కొత్తిమీర కూడా ఉంటే వేసేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కమెంట్ చేయండి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్, లైక్ చేయడం వల్ల నన్ను ఇంకా సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంకా మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెడతాను. ఓకే, బాయ్ బాయ్.